కేసీఆర్ మీదన రేవంత్ రెడ్డి విరుచుకుపడిపోతున్నారు అసెంబ్లీ సాక్షిగా. మెయిన్ సమస్య ఏమైపోయిందంటే కేసీఆర్ మాట పదం చాలా డీప్గా జనంలోకి వెళ్తుంది. రేవంత్ రెడ్డి ఉపన్యాసం ధీటుగానే ఉంటుంది, కానీ కేసీఆర్ మాటతో పోల్చుకుంటే రేవంత్కి సంబంధించినటువంటిది డీప్నెస్ తక్కువ ఉంటుంది. కేసీఆర్ తెలంగాణ యాసని పర్ఫెక్ట్గా పలకగలడు, రేవంత్ కొంత పోష్గా మాట్లాడగలడు. రేవంత్ది ఎడ్యుకేటెడ్కి బాగుంటుంది, కేసీఆర్ది మాస్కి బాగుంటుంది. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన అంశం. కేసీఆర్ గాయగత్తర్ భాష వాడి నిన్న రేవంత్ని తీవ్రంగా దూషిస్తే, ఇవాళ కాస్త పోస్ట్ తెలంగాణ యాక్సెంట్స్ వాడుతా రేవంత్ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వేదికగా ఫామ్ హౌస్లో పడుకోవడం కాదు, దమ్ముంటే వచ్చి అసెంబ్లీలో మాట్లాడమని సవాల్ విసిరారు. ఏదైతే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో దర్యాప్తు జరిపి తీరతామని ప్రకటించారు, తప్పు చేసినటువంటి వాడు ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి ఆడే నాటకాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తేల్చి చెప్పారు. ఓ పక్కన విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ తర్వాతన తదుపరి చర్యలు ఏం తీసుకోవాలో తీసుకు తీరతామని స్పష్టం చేయడం ద్వారా కేసీఆర్ మీదన వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్తున్నారు రేవంత్.